Okay. Now, how do we basically explain this out? Now, if you look at the steps, I've given it like um, migrate the data using different delta update modes, etla mechanism, schedule the downtime, log the users, delete saved tables, run the statical setup, schedule the init load, schedule the v3 job, and unlock the users and start what? Delta load. And v3 job is scheduled, delta load is run. అంతేనా? సరే, ఇదే ఎవడన్నా అడిగితే ఇట్లా చెప్పాలా? ఓకేనా? సో ఇంకా చాలా టాపిక్ ఉంది. దీంతో పర్ఫెక్ట్ అయితే నెక్స్ట్ దాన్ని వీల్ ఓపెన్ ఇట్ అప్. వీ హావ్ టు డిస్కస్ ఆన్ దిస్ వన్. ఇట్లా ఉందా ఇది ఏ అప్డేట్ మోడ్ ఏంది, దాని హిస్టరీ, అసలు లాజిస్టిక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దాని డిసడ్వాంటేజ్ చేసింది, తర్వాత ఏమి ఇచ్చినాడు, దాని లిమిటేషన్స్ ఏంది. సో దాన్ని కవర్ కావడానికి వాడు 3 ఇచ్చినాడు. ఎట్లా ఎలాంటి సినరీలో ఏది వాడాలి అది కాన్సెప్ట్ యాక్చువల్గా. ఓకే, విల్ గెట్ దట్. బట్ బిఫోర్ ఎట్లుంటుందని ఇంట్రోస్ ఎలా ఉంటుంది అంటే, వాడు డిడి వర్క్ మనకు 100% మనం ఒప్పుకోవాల్సిందే. ఎల్ఓ వర్క్ చేసామంటే ఒప్పుకోవాల్సిందే. అనగానే డిడి వర్క్ విత్ ఎల్ఓ అంటే ఏమంటాం? ఎస్ అంటాం. ఓకే, గుడ్. ఫస్ట్ క్వశ్చన్ వాడు ఏమంటే, క్యాన్ యూ నేమ్ యువర్ డేటా సోర్స్ వాట్ యూ వర్క్ విత్ అంటారు. ఎత్తిపోయింది. మనకు 12S 11 VH ఒకటి అన్నాం, ఇంకా అంతేనా అంటాడు. సో ఫస్ట్ ప్రిపరేషన్ ఏం చేయాలంటే, ఒక 15-20 డేటా సోర్స్లు బట్టి కొడితే ఒక 10 మర్చిపోతాం, 10 చెప్తాము. నువ్వు ప్లాన్ చేసుకోవాలంటే, నువ్వు ఏ ఫంక్షన్ ఏరియా గురించి నువ్వు స్ట్రాంగ్ వాళ్ళకి చెప్పాలనుకున్నావు, ప్రాజెక్ట్ పెడతావు కదన్నా. నువ్వు పెట్టుకోవచ్చు. నీటి ఒక 1 year ప్రాజెక్టు సేల్స్ పర్చేసింగ్ మీద చేసినట్టు అనుకో. అప్పుడు నువ్వు వానికి ఏం చెప్పాలా? సేల్స్ డేటా సోర్స్లు, పర్చేసింగ్ డేటా సోర్స్ పేర్లు వాళ్ళకి చెప్పాలి. అర్థమైందన్నా? సో కొన్ని డేటా సోర్స్ పేర్లు ఫస్ట్ నువ్వు లిస్ట్ అవుట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఓకే. ఇంకొందరు స్టాటిస్టులు ఎట్లుంటారంటే ఫీల్డ్స్ చెప్పుకుంటారు. దాని ఎక్స్ట్రాక్చర్లో ఫీల్డ్స్ చెప్పుకున్నాడు. వాడు అడిగితే ఇంకా వాడు మనిషే కదా, కానీ బట్ స్టిల్ దెర్ ఆర్ సమ్ పీపుల్ ఆస్క్. నువ్వు ఫీల్డ్స్ అయితే నువ్వు నేర్చుకోలేవు. కానీ నువ్వు ఒక 2 సేల్స్ అనుకున్నావు, 2 డేటా సోర్స్ చూస్తే నీకు ఐడియా వచ్చేస్తుంది ఎట్లాంటి ఫీల్డ్స్ ఉంటారా అని. నేను ఎప్పుడు ఫీల్డ్స్ చూడలే. నన్ను అడిగితే నేను గబ్బ చెప్తాను. వాడు ఆపల్లా. ఎందుకు ఎట్లా చెప్తానంటే, నేను లాజికల్గా ఉంటానంటే, సేల్స్ డేటా సోర్స్ పేరు చెప్పిన, సేల్స్ ఫీల్డ్స్ అడుగుతాను. ఫస్ట్ థింగ్ సేల్స్ ఆర్డర్ నంబర్ అంట, ఉంటుందా? అట్లా. నెట్ ఆర్డర్ వాల్యూ అంట, ఉంటుందా? అట్లా మినిమం బేసిక్ ఉంటాయి. అట్లా 2, 3, 4 చెప్పేసరికి వాడు ఓకేలే అంటాడు అనమాట. వాడు యాక్చువల్గా అర్థమైందన్నా. ఫీల్డ్స్ అని అట్లా అనుకోకుండా ఎత్తుకోవాలి ఇమీడియట్గా. 4-5 చెప్పేసరికి వాడే స్టాప్ అంటాడు. ఓకే, నువ్వు డోంట్ స్పెండ్ టైమ్ ఇన్ ఫీల్డ్స్ మగ్గప్లో ఇడిచిపెట్టు. నువ్వైతే పోవద్దు. వాడు అడిగి నువ్వు ఇడిచిపెట్టు, నువ్వైతే వద్దు. ఓకే. కానీ ఇప్పుడు బిల్లింగ్ డేటా సోర్స్ చెప్పిన అనుకో, బిల్లింగ్ డాక్యుమెంట్ నెంబర్ ఉంటుందా, బిల్లింగ్ వాల్యూ ఉంటుందా, బిల్లింగ్ స్టేటస్ ఉంటుందా, అట్లా కొన్ని ఫీల్డ్స్ ప్రతిదానికి కామన్ అన్న. ట్రాన్సాక్షన్ స్టేటస్, ట్రాన్సాక్షన్ నంబరు, ట్రాన్సాక్షన్ క్రియేటెడ్ డేటు, చేంజ్ డేట్, ఇట్లా కొన్ని ఫీల్డ్స్ ప్రతి కామన్ అన్నమాట. ఆ లాజిక్ పెట్టుకుని వాడు ఏది అడిగినా ఆ 4-5 ఫీల్డ్స్ చెప్తే చాలు. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఐ డోంట్ రియలీ రిమెంబర్ అంటే చాలా ఇబ్బందులే. ఓకేనా? ఆ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్, డూ యూ నో హౌ డూ యూ జనరేట్ ఎల్ఓ డేటా సోర్స్ అంటే? అంటే వన్ క్వశ్చన్, వాట్ ఈస్ దట్ ఈజ్ ఆస్కింగ్ ఫర్? లోడ్ కాదు, హౌ డూ యూ జనరేట్ ఎల్ఓ డేటా సోర్స్ అని మనం వీ హ్యావ్ యూస్డ్ ది 2LIS 11 VHDR data source, which was to extract all the sales related data. It was given in business content. So we've installed the data source from the business content from RSFI. Then by using the T code LBWE, we inactivated the data source, maintained the extract structure, generated the data source, specified the update mode as Q delta, and then we activated the data source, then replicated, then we formatted data flow. అంతవరకే. ఇంతే చెప్పాలి. నువ్వు మళ్ళీ ఫ్లో రెప్లికేట్ చేసి క్రియేట్ ఇన్ఫో సోర్స్, క్రియేట్ క్యూ అట్లా చెప్పకూడదు. ఎంతసేపు పట్టిందని నాకు? 2 minutes అంతే. 1 minute, 2 minutes కూడా లేదు. పడేస్తే we have used this data source 2LIS 11 VHDR. We have installed the data source from the business content RSFI. Then we have used LBW LO cockpit. Then we have basically inactivated the data source, maintained the extract structure, generated the data source, specified the update mode as Q delta, activated it, replicated and forward data flow, and then we could load data. అంతే. లోడ్ ఎట్ మళ్ళీ సేవ్ టేబుల్ అన్నీ నువ్వు ఎత్తొద్దు.
replicated formulated data flow, then we could start loading data through that flow. అంతవరకు ఆపాలి. ఓకేనండి. నెక్స్ట్ వాడు దాంట్లో క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. వాట్ డూ యూ మీన్ బై మెయింటైనింగ్ ఎక్స్ట్రాక్ట్ స్ట్రక్చర్ అంటే. సో వెన్ యూ గో టు మెయింటైన్ ఎక్స్ట్రాక్ట్ స్ట్రక్చర్, బేసిక్లీ వీల్ హ్యావ్ 2 blocks, left block, right block. Left block will have all the extract structure ready-made fields which are in blue colored, and the right hand side will have all the fields in the communication structure. If required, we can move the fields from communication structure to extract structure. What antaru, if you don't have field in the communication structure, then what will do? Then we'll have to go for data source enhancement. If you don't have your required field even in the communication structure, the only option is you have to go with data source. We'll see that separate out, but we have to go with data source enhancement. Ante. And then you confirm these entries. Okay. ఒకడు అడిగినాడన్నా, అది తప్పు క్వశ్చన్, కానీ వెన్ ఐ మెయింటైన్ ఎక్స్ట్రాక్ట్ స్ట్రక్చర్ ఇట్ ఈస్ నాట్ అలౌయింగ్ మీ, ఐమ్ గెటింగ్ ఎర్రర్. మీకు ల్యాబ్లో వచ్చి ఉంటుంది, రాలేదు ఎవరికి? మామూలు మెయింటైన్ ఎక్స్ట్రాక్ట్ స్ట్రక్చర్ అన్నప్పుడు యూ రియలీ వాంట్ కన్ఫర్మ్ ఎంట్రీస్ ఎస్ అని కొడుతుంది ఇట్లా ఎర్రర్. ఇది ఓకేనన్నా. నన్ను ఇంటర్వ్యూలో అడిగినాడు ఇదే క్వశ్చన్ మొన్న, జస్ట్ 4-5 days బ్యాక్. వాట్ ఈస్ హౌ డూ మెయింటైన్ అంటే, నేను గబ్బగా క్లిక్ మెయింటెనెన్స్ గో టు స్క్రీన్, ఇట్ హ్యావ్ లెఫ్ట్ బ్లాక్, రైట్ బ్లాక్. రైట్ బ్లాక్ విల్ హ్యావ్ ఆల్ కమ్యూనికేషన్ స్ట్రక్చర్ ఫీల్డ్స్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రిక్వైర్డ్ ఫీల్డ్ ఇన్ ద ఎక్స్ట్రాక్ట్ స్ట్రక్చర్, జస్ట్ మూవ్ ద ఫీల్డ్ ఫ్రమ్ కమ్యూనికేషన్ స్ట్రక్చర్ టు ఎక్స్ట్రాక్ట్ స్ట్రక్చర్. ఎస్ అని అంటే, డిడ్ యూ గెట్ ఎనీ ఎర్రర్ అన్నాడు. యాక్చువల్లీ మామూలు రియల్ టైంలో ఎర్రర్ రాదు, వానికి ఎర్రర్ వచ్చి వాడికి చూసినాడు అంటే వాడు ల్యాబ్లో ప్రాక్టీస్ చేసినాడు. యాక్చువల్లీ చెప్పింది నా లాజిక్ చూడన్నా, ఎప్పుడు వస్తుంది తెలిసి ఇది ఎర్రర్. సెరప్ టేబుల్లో డేటా ఉండి డెల్టా క్యూలో కానీ, అప్డేట్ క్యూలో కానీ, ఎక్స్ట్రాక్టర్ క్యూలో కానీ, ఎస్ఎన్ క్యూ అండ్ క్యూ2లో డేటా రికార్డ్స్ ఉన్నాయనుకో, ఇక్కడ చేంజ్ చేయలేదు అన్నట్టు. ఓకే, నువ్వు రియల్ టైంలో ఉన్నప్పుడు ప్రొడక్షన్ సిస్టమ్ కొత్త సిస్టమ్, అంటే రియల్ టైంలో ఉన్నప్పుడు కొత్త సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకుంటా, ఐడల్స్ కాదు కదా, ఇన్స్టాల్ చేసుకుంటే దట్ రెడీమేడ్ డేటా ఏముండదు. ఇవన్నీ చూడు, నేను డేటా సోల్ నేను వేసానా, ఇన్ని డేటా సోల్ నేను వాడినానన్నా, అసలు బిల్ యూనిట్ నేను రన్ చేసినా, ఎవడో రన్ చేసి ఐడస్ అంటే డెమో సిస్టమ్ ఇది. ఐడస్ అంటాం, ఐడస్ అంటే డెమో సిస్టమ్. దాంట్లో రెడీమేడ్ క్యూలు కొన్ని చూడు, దీంట్లో డెల్టా రికార్డ్స్ కూడా కొన్ని దాంట్లో ఉన్నాయి చూడు పైన. ఇవన్నీ నేను చేయలేదు, ఎప్పుడో చేసినట్టు అట్లే ఉన్నాయి. డెమో సిస్టమ్ రైట్. అట్లా ఏదైనా డెమో సిస్టంలో అయితే నువ్వు, నా పాయింట్ అర్థమవుతుంది, డెమో సిస్టంలో అయితే ఆల్రెడీ ఆ డేటాబేస్కి డెల్టా క్యూలు ఉంటాయి, కొన్ని పోస్టింగ్ జరిగి ఉంటాయి, అందుకు ఆడ మెయింటైన్ కొట్టినప్పుడు ఎర్రర్ వస్తుంది తప్ప, రియల్ టైం సిస్టంలో ఎవరు చేసింటాడన్న ప్రాక్టీస్ చేసింటారు. డెల్టా క్యూలు క్లీన్, ఏ కొత్త సిస్టమ్ అనుకో ఇన్స్టాల్ చేసిండేది, డెల్టా క్యూలు ఖాళీ, అన్ని క్యూలు ఖాళీ. ఇప్పుడు మెయింటైన్ కొడితే నీకు ఏంటికి వస్తుంది, రాకూడదు. నాకు అర్థమైంది, వాడు క్వశ్చన్ వేస్తే నాకు అర్థమైపోయింది ఎందుకు ఇంత పంచాయతీ అని. అవును, వీ హ్యావ్ టు డిలీట్ డేటా ఇన్ డెల్టా క్యూ అండ్ అప్డేట్ సెరప్ టేబుల్స్ దెన్ ఎక్స్ట్రాక్టర్ క్యూ అంటే ఓకే అని అంటే ఇంకా పక్క అర్థం. నా కొడుకు ఐడస్లో బాగా లెవెల్ ప్రాక్టీస్ చేసి వచ్చినట్టు రీడ నాకు అర్థమైపోయింది. అర్థమైందన్న, నాకు అర్థమైందా? అట్లా ఎర్రర్ అయితే రాదు యాక్చువల్ పాయింట్. ఓకేనన్నా, ఓకే. కానీ వాడు ఇంకా అట్లా అడిగినప్పుడు ఇంకా వాడు ఏదో ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వాడు చెప్పేసి రాదంటే మళ్ళీ వాడు నువ్వు ఇగో కొడుతున్నాడు. ఇంకా నేను అవును వస్తుందన్న, డెల్టా క్యూలు అన్నీ క్లీన్ చేసుకుంటూ పోతుంటే వెరీ గుడ్ అండి. అసలు కాదు, క్వశ్చనే కాదు. గాట్ మై పాయింట్, లాజికల్ కదా నేను చెప్పింది, కరెక్టే కదన్నా. కొత్త సిస్టమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు సెరప్ టేబుల్స్ ఎవడు ఫిల్ చేసి ఉంటాడు, డెల్టా క్యూ ఎవడు ఫిల్ చేసి ఉంటాడు, ఉంటాయి డెల్టా క్యూ ఎక్స్ట్రాక్టర్ క్యూ ఉంటాయి, ఉండదు. ఉన్నప్పుడు when I maintain, why will I get error? When the queues are already maintained and the setup tables are filled, then I get this error. So demo system, idea system lone aa error vastund ante, real time error raadu. Okay nanna, done. Okay, next, fine. Then he'll ask you next question. While generating data source, you see a checkbox inversion. What is importance of that ante? So inversion checkbox is enabled only for key figures. And if I select that, what happens when the postings are done, all the before image values and reverse image values will be multiplied with key figure values of before image records and reverse image records
Reverse image records will be multiplied with -1 then text. It does not multiply -1 for after image, only before image and reverse images. Okay, Nanda? Adi chala important point. Okay. Then we can on to what are the different update modes. We'll say direct delta, queued delta, unserialized. So how do we answer it? In case of direct delta, irrespective of the update mode, the processing of initialized load with setup tables is all fixed. Okay. Then when it comes to update mode, so we focus on that point only. If it is direct delta, when the postings are done, the postings are done to the update, LUWs are update to what? Delta Q. When I run an info package with delta, the LUWs from update delta Q are collected to what? BW system. That is direct delta. In case of Q delta, when the postings are done, collects LUWs to extractor LUWQ. When we schedule the V3 job, it collects LUWs from extractor Q to delta Q. And from there, when you run delta load, from delta Q it comes into BW. In case of unserialized V3 output, when the postings are done, collects LUWs to update KSM13. Then when you schedule the V3 job, it collects from update Q to delta Q. And from delta Q it gets into BW when you schedule delta load. This is no explain this. నువ్వు మళ్ళీ కూర్చున్న షెడ్యూల్ డౌన్ టైం లాక్ అవన్నీ అనకూడదు. అర్థమైందన్న? ఇట్లా చెప్పాలి డిఫరెన్స్ అంటే బికాస్ ఈజ్ క్వశ్చన్ ఇస్ మోర్ థియరిటికల్. ఈజ్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ అప్డేట్ మోడ్స్ అని అన్నాడు. సో ఇన్ కేస్ ఆఫ్ డైరెక్ట్ డెల్టా ఇట్లా వస్తాయి రికార్డ్స్, క్యూ డెల్టా ఇట్లా వస్తాయి, అన్సిల్ ఇట్లా వస్తాయి, అంతవరకు చెప్తాం అంతే. ఓకే, వాడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుతుంది, ఎప్పుడు ఏది వాడాలా అని అడుగుతాడు క్వశ్చన్. ఓకే, విచ్ వీఆర్ నాట్ ఎట్ ప్రిపేర్డ్. వీ హ్యావ్ టు, నేను ఇప్పుడు ఇదని చెప్పే ఒక్కొక్కటి నేర్చుకుని నువ్వు చెప్పాలి, ఇలాంటప్పుడు ఇది వాడదాం సార్, ఇలాంటప్పుడు ఇది వాడదాం. జనరల్గా ఏంటంటే when the number of delta postings are less, they use direct delta. అది ఎందుకని చూద్దాం. బట్ when the number of postings are less and frequency is less, they use direct delta. ఎన్ని ఉంటే లెస్ అంటే నాకు తెలియదు. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ కన్సిడర్డ్ టు బి అరౌండ్ 5,000 పోస్టింగ్స్ పర్ డే. 5,000 సేల్స్ ఆర్డర్స్ పర్ డేనో అది చాలా తక్కువ అన్నట్టు. సో ఇన్ దట్ కైండ్ ఆఫ్ కేసెస్ ఐ కెన్ యూస్ వాట్ డైరెక్ట్. అంటే నంబర్ ఆఫ్ రికార్డ్స్ పోస్టింగ్ ఈజ్ లెస్ అండ్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ ఆల్సో లెస్. రెండు ఉన్నప్పుడే మనం డైరెక్ట్ డెల్టా వాడతాం. ఓకే, అప్పుడు దెన్ ఐ కెన్ ఎలిమినేట్ ద యూజ్ ఆఫ్ వాట్ V3 జాబ్. ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ ఎఫెక్ట్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది పోస్టింగ్, ట్రాన్సాక్షన్ పోస్టింగ్, అండ్ ఐ వుడ్ లైక్ టు యూజ్ V3 జాబ్ అండ్ వితౌట్ ఎనీ సీక్వెన్సెస్. అంటే ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ నెంబర్ 1 పోస్ట్ చేసిన, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 2 పోస్ట్ చేసిన, ట్రాన్సాక్షన్ 3 పోస్ట్ చేసిన, అదే సీక్వెన్స్లో నీకు బిడబుల్ కావాలా వద్దా అనేది పాయింట్. కొన్నిసార్లు లెస్, కొన్నిసార్లు నో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ అని. ఓకే, ఇప్పుడు నాకు స్టాక్, నాకు క్వశ్చన్ నీకు చూడు, నువ్వు స్టాక్ ఎంత ఉందో చెప్పాలా. ఫస్ట్ నా ట్రాన్సాక్షన్ స్టాక్ 10 లోపల 10 10 కొన్నాను, నెక్స్ట్ 5 అమ్మినా, మళ్ళీ 10 కొన్నా, ఎంత ఉన్నట్టు బ్యాలెన్స్ ఎంత 15 అన్నట్టు, 25 15. నేను నీకు అది సీక్వెన్స్, కానీ ట్రాన్సాక్షన్ నీకు ఇట్లా ఇచ్చిన 5 10 10 అప్ప అని చెప్పి ఏం చేస్తాను? అర్థమేముంది? 5 అనేది పోయిండేది, 10 2 వచ్చినట్టు. కానీ ఫస్ట్ సీక్వెన్స్ ఇట్లా ఇస్తున్నావు, 5 పోయినప్పుడు ఫస్ట్ 10 లోపలికి వచ్చింది, మళ్ళీ 10 వచ్చిందంటే ఎంత ఉంటుంది? ఎట్లా సీక్వెన్స్ ఇచ్చినా నువ్వు కరెక్ట్ నాకు 15 అని చెప్తున్నావు. అంటే ఇన్వెంటరీ కేసులో నాకు సీక్వెన్స్ అవసరం లే. అంటే ఈ స్టాక్ మూమెంట్ ఉంది, అలాంటి సిచ్యువేషన్లో నాకు సీక్వెన్స్ అవసరం లేదు అనా. సో సీక్వెన్స్ అవసరం లేనప్పుడు ఐ డోంట్ నీడ్ ఓవర్ రైటింగ్, ఐ కెన్ లోడ్ ఇట్ టు క్యూబ్ డైరెక్ట్లీ. బస్ అలాంటప్పుడు ఐ యూజ్ అన్సీరియలైజ్డ్ V3 అప్డేట్. ఇంకా మాట్లాడడం ఎక్కువ. ఇప్పుడు క్యూబ్ డెల్టా అనుకున్నా సీక్వెన్స్ మెయింటైన్ చేస్తుంది, V3 జాబ్ కూడా ఉంటుంది. వీ కెన్ ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ విత్ వాట్ ఆఫ్ ది పోస్టింగ్ బికాస్ ఆఫ్ యూజింగ్ V3 జాబ్ అండ్ ఆల్సో వాట్ సీక్వెన్స్. ఎట్లంటే సపోజ్ నాకు ట్రాన్సాక్షన్ 100 ఉంది అండ్ ఐ చేంజ్ ఇట్ టు 150, దెన్ ఐ చేంజ్ ఇట్ టు 200. ఇప్పుడు సోర్స్లో ఏముంటుంది? 200 ఉంటుంది. బిడులో ఏం కావాలి నీకు? 200 కావాలి. ఇప్పుడు నీకు క్యూబ్ లోడ్ చేసాను అనుకో, అన్నీ యాడ్ అయిపోయి ఎంత వస్తాయి కదా. సరే, అప్పుడు ఏముంది, నాకు ఓవర్ రైట్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తాను, ఓడెస్ లోడ్ చేసాను అనుకో. ఓడెస్ లోడ్ చేసినప్పుడు 100 పోయింది, ఫస్ట్ 200 వచ్చింది, తర్వాత 150 వచ్చింది, ఏమవుతుంది? కరెక్టా? సో ఓడెస్ ఓవర్ రైట్ కాబట్టి ఖచ్చితంగా సీరియలైజేషన్ మెయింటైన్ చేయాలి. బస్ సో వెన్ యూ వాంట్ మెయింటైన్ సీరియలైజేషన్ ఆఫ్ ద పోస్టింగ్ and you want to load it to the DSO to overwrite the data, you must go with queued, because queued లో సీరియల్గా వెళ్తాయి డేటా. అన్సీరియలైజ్డ్ పట్టించుకోకుండా వెళ్తాయి. నెంబర్ ఆఫ్ పోస్టింగ్స్ తక్కువ ఉన్నప్పుడు డైరెక్ట్ డెల్టా. యాక్చువల్లీ ఇంకా మోర్ డీటెయిల్ విల్ డిస్కస్ ఇట్
టుమారో ఇంకా అంటే ఎందుకు ఏంది అనేది పాయింట్. ఇంకా యాక్చువల్గా హిస్టరీ ఏంటంటే నిన్న 2 ఇంటర్వ్యూస్ జరిగినాను, 2 అదే క్వశ్చన్ ఏంది, క్యూ డెల్టా ఎందుకు వాడావు అన్నాడు. వాడు ఉన్నాడు అన్నీ అంత లేటెస్ట్ ట్రెండ్ ఇది, అంత ఒక్కో అప్డేట్ మోడ్ చెప్పమని లేవు. ఇప్పుడు నువ్వు ఏం అప్డేట్ మోడ్ ఏం డేటా సోర్స్ వాడినావు అంటాడు. 2LS11 VHDL కానీ VI10 VIS 3 పేర్లు చెప్పిన, ఏం అప్డేట్ మోడ్ వాడినావు అన్నాడు. క్యూ డెల్టా వాడినాను, ఎందుకు వాడినావు అన్నాడు. నేను అంటే నాకు ఐ వాంట్ ద సీక్వెన్స్ ఆఫ్ పోస్టింగ్, ఐ వాంట్ మెయింటైన్ ద సీరియలైజేషన్ ఆఫ్ ద పోస్టింగ్ బికాస్ ఐ వాజ్ లోడింగ్ ఇట్ టు DSO and I have got the huge amount of postings are done and I would like to leverage V3 job. ఎక్కువ పోస్టింగ్ జరుగుతున్నాయి, V3 జాబ్ వాడాలి, ప్లస్ సీరియలైజ్ మెయింటైన్ చేయాలి, ఎందుకంటే ఓడేస్ లోడ్ చేస్తున్నాను కాబట్టి నేను క్యూ డెల్టా వాడినాను. ఓకే అంతే, ఇది ఒక్క క్వశ్చన్. గాట్ దిస్ పాయింట్. ఓకే వినోద్, అది ఉందా రికార్డింగ్ దీంట్లోకి వస్తుందా?